నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను వదిన. కానీ నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తున్న విషయమే మర్చిపోయాను. అయినా నీ గురించి ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచిస్తాను మీరా? నీ కాపురం చల్లకుండాలనే కదా ఇదంతా చేసింది. వాడు గగనని కాదు ఆకాశాన్ని బయటపడ్డ తర్వాత అప్పుడు శారద కుక్క చావు చేస్తుందని ఈ రకంగా ప్లాన్ చేశాను. అలాంటిది నేను నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి నిన్ను కేపిని కలిపింది, పెళ్లి చేసింది అందుకేనా అని అన్న తర్వాత, అయినా సరే వదిన నన్ను క్షమించు అని ఈ విధంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు భూమి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కనీసం వాళ్ళదన్న సత్యనారాయణ పూజ అనుకున్నట్టుగా జరగలేదు, అది నా వల్ల అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు భూమి బాధపడడం చూసి ఇక వెంటనే ఆకాష్ భూమి ఇంటికి వచ్చేస్తాడు. భూమి ఏడుస్తుండగా, భూమి గారు ఏం చూస్తున్నారు అని అంటుండగా, అబ్బే ఏం లేదు, నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు నాన్న ఉన్ను అమ్మ ఇద్దరు కలిసి కనీసం వాళ్ళైనా పూజ జరిపిస్తారని అనుకున్నాం. కానీ వాళ్ళ చేతుల మీద కూడా పూజ జరగలేదు. అందుకే నీ మనసు ఏదో రకంగా బాధపడుతుందని తెలుసుకొని వెంటనే నీ దగ్గరికి వచ్చాను. మనం ఒక చోటుకి వెళ్దాం, వస్తావా అని చెప్పేసి అన్న తర్వాత, ఎక్కడికి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది. నేను ఎక్కడికి తీసుకెళ్తానో మీరు అక్కడికి రండి అని చెప్పేసి భూమిని వెంటనే ఒక చోటుకి తీసుకెళ్తాడు. ఇక ఆ చోటుకి చూసిన తర్వాత భూమి షాక్ అయిపోతుంది. ఇక భూమికి తెలియకుండానే తన కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి భూమి గారు అంత ఎమోషన్ అయిపోతున్నారు, అసలు ఏమైంది అని అడుగుతుండగా, ఈ చోటు నా బావ జ్ఞాపకం, ఇక్కడ నా జీవితం ప్రారంభమైంది. నా బావ నా మెల్లో 3 ముళ్ళు వేశాడు. ఇది ఆల్రెడీ తెలుసు కదా, అంటే ఈ విషయం అందక ముందుకే గగన్ ఆ ప్లేస్కి తీసుకొస్తాడు కదా, ఆ ప్లేస్కి తీసుకొచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఆకాష్ ఇక్కడ పెళ్ళి జరిగింది కదా అనే మాట ఒక్కసారి భూమి గుర్తు చేసుకుంటుంది. అవును, ఈ విషయం పక్కన పెట్టు, ఇందాక నేను ఈ విషయం తీయక ముందుకు ఇక్కడ పెళ్ళి జరిగింది అన్నారు కదా, మరి అది నేను ఆ డైరీలో పర్సనల్గా ఏ విషయం నీకు చెప్పలే కదా, అలాంటప్పుడు నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. అయ్యో భూమి గారు, ఫస్ట్ మీరు ఆ అమ్మవారికి మొక్కుతూ రండి. అయినా మీకు గుర్తుకు లేనట్టుంది, ఈ విషయం మీరు ఎప్పుడో చెప్పారు. లేదు, నాకు తెలియకుండా నీకు ఎప్పుడు చెప్పలేదు. నేను నీకు డైరీ రాసిచ్చాను కదా, అందులో బావకు నాకు పెళ్ళయింది ఒక దగ్గర అని చెప్పేసి అనలేదు కదా అని అన్న తర్వాత, మీకు మర్చిపోయినట్టున్నారు అని అమ్మవారికి మొక్కిన తర్వాత అప్పుడు వెంటనే ఇక ఆకాష్ అలా మొక్కి, సరే ఇక బయలుదేరుతామా అని చెప్పేసి వెళ్తుండగా, 1 నిమిషం అని చెప్పేసి వెంటనే ఇక అక్కడ ఆగిపోతుంది భూమి. ఏమైంది భూమి గారు, ఎందుకు ఇక్కడ ఆగారు? లేదు, నాకు మనసు ఏదో నాకు తెలియకుండానే ఏదో తెలియని అసలు అర్థం కావట్లేదు, నిజం చెప్పు, మీరు నిజం చెప్తారా లేరా అని ఈ విధంగా అంటుండగా, ఏం నిజం చెప్పాలి, నేను ఆకాష్ని, మీ బావ గగన్ గారు చనిపోయారు కదా, ఇంకే నిజం చెప్పాలా? నాకేదో నేను పొద్దున్న ఈ లొకేషన్ కాడికి వచ్చాను కదా, పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడికి మ్యాక్సిమం టెంపుల్కి వస్తే మనశ్శాంతి దొరుకుతుంది అంటారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను, అంతకంటే నిజం ఏముంది? లేదు, 1 నిమిషం ఆగని చెప్పేసి వెంటనే ఆకాష్ పాకెట్ని వెతుకులాడుతూ ఉంటుంది. ఏంటి నా పాకెట్ ఎందుకు వెతుకులాడుతున్నావు భూమి అని చెప్పేసి అంటుండగా, 1 నిమిషం అని చెప్పేసి అలా వెతుకులాడుతుండగా పాకెట్లో పర్సు తీస్తుంది. ఆ పర్సులో ఒక ఫోటో వెళ్తుంది. ఆ ఫోటో చూసి ఒక్కసారి భూమి గుండెలు పగిలిపోతాయి. అసలు ఈ ఫోటో నీ దగ్గర ఎక్కడికి వచ్చింది? ఇక గగన్ ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటాడు. హో అదా, పొద్దున ఇక టేబుల్ దగ్గర గగన్ గారిదే కావచ్చు ఆ పర్సు ఉంది, బాగుంది కదా అని చెప్పేసి నేను పాకెట్లో పెట్టుకొని వచ్చాను, దానికి ఆ పర్సును చూసి నేనే గగన్ అనుకుంటున్నావా? అంత లేదులే అని అన్న తర్వాత, లేదు, నువ్వు ఖచ్చితంగా నీ రూపం ఇప్పుడు ఈ చేంజ్ చూస్తుంటే నువ్వు నా బావివి అని నా మనసు చెప్తుంది, ఒట్టు వేసి నిజం చెప్పండి అని చెప్పేసి ఆకాష్ చేయి తీసుకొని తన తల మీద పెట్టుకొని, ఇప్పుడు ఈ ఫోటోవా మా బావ దగ్గర ఉన్న విషయం కూడా నాకు తెలియదు, ఇప్పుడు నిజం చెప్తారా లేకపోతే ఈ భూమి చనిపోయినట్టే లెక్క అని అన్న తర్వాత,
వెంటనే నోరు మూస్తాడు ఇక ఆకాష్. పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్పాలా నీకు నిజం? బ్రతికొచ్చిన గగన్ అని చెప్పానా? లేకపోతే ఇక నా భూమి నాకు దూరమైంది, తనని కాపాడుకోవాలి, నా తల్లిని కాపాడుకోవాలి, నా చెల్లిని కాపాడుకోవాలని చెప్పనా? లేకుంటే తన ప్రాణాలను నా ప్రాణాలు అడ్డేసుకొని ఎలాగైనా వీళ్ళందరి దగ్గర నా భార్యగా నా ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకోవాలని చెప్పానా? ఏం చెప్పాలి అని అంటుండగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే బావ, నువ్వు నా బావే కదా? అవును, నేను ఆకాష్ని కాదు, నీ బావనే. అసలు ఆ రోజు లోయలో పడిపోయానని చెప్పేసి, నేను చనిపోయానని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఆ రోజు నేను చనిపోలేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు ఇక గగన్ లోయలు పడిపోవడం నిజం. అక్కడికి ఇద్దరు, ఒక ఆడమ్మాయి ఇంకో అబ్బాయి ఇద్దరు కలిసి వస్తారు. ఆ టైంలో ఒడ్డున పడి ఉన్న గగన్ని తీసుకెళ్తారు అడవుల్లోకి. వెంటనే ఆ అడవుల్లో 15 రోజులుగా కళ్ళు తెరవకుండా వైద్యం పుచ్చుకుంటాడు. ఆ టైంలో అక్కడ స్వామీజీ వెంటనే తన జాతకం ప్రకారంగా తన రూపురేఖలు, తన చేయి హస్తం చూసి ఇక గతం గురించి, తన పెళ్లి జరగడం, ఇక గొడవలు, తన తండ్రి దూరం కావడం అవన్నీ ఆ స్వామీజీకి కనిపిస్తాయి. ఇప్పుడు కూడా చావు కూడా మృత్యువు తనని వేటాడుకుంటూ వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక అతన్ని బ్రతికించాలని చెప్పేసి వెంటనే అడవులో ఉన్న వాళ్ళందరూ కలిసి బ్రతికిస్తారు. ఈలోపు ఆకాష్ అంటే గగన్, ఆ గగన్ కాస్త కోలుకుంటాడు. ఆ టైంలో తను ఎలాగైనా హైదరాబాద్కి వస్తే మళ్ళీ ఇక మొదటికే వస్తుంది, నేనంటూ కాకుండా ఒక రూపంతో మళ్ళీ భూమి ముంగట నిలబడాలని చెప్పేసి పట్టుదలతో తను వచ్చిన ఇక గిటార్ని తన జాబ్గా మార్చుకొని ఎన్నో పార్టిసిపేట్ చేస్తూ ఒక లెవెల్కి వస్తాడు గగన్. ఆ టైంలో వెంటనే నువ్వు ఎదురుపడ్డావు. నేనే నీ భావనని చెప్పాలని ఎన్నోసార్లు నా మనసులో నేను చాలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని నేను నిర్ణయించుకొని ఆకాష్ రూపంలో అడుగు పెట్టాను. కానీ ఇప్పటికీ సమస్యలు అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే గగన్గా ఎదుర్కోవడం కాదు, ఆకాష్గానే ఎదుర్కొని అందరికీ సమాధానం చెప్పడానికే ఈ రూపాన్ని మార్చుకొని మళ్ళీ తిరిగి నీ జీవితంలో కొత్తగా అడుగు పెట్టాలని ఆకాష్ రూపంలో ఇక్కడికి వచ్చాను. కానీ మామయ్యని ఎలా క్షమించావు? అసలు నువ్వు మామయ్యని చూస్తేనే కదా అంత కోపంగా మండిపోయావు కదా బావా. దానికో రీజన్ ఉంది. గగన్కి ఇక వాళ్ళ నానంటే ఇష్టం లేదు, కానీ ఆకాష్కి అలా కాదు కదా. అందుకే నా గురించి కొంతమందికి ఆకాష్ రూపంలో ఉన్నాడని కొంతమందిని నమ్మించే పరిస్థితి, నువ్వు గగన్ రూపాల్లో ఉన్నాడని చెప్పేసి నువ్వు కొంతమందిని నమ్మించే పరిస్థితి, అలా అన్నీ ఢీకొన్నాయి. కానీ ఎట్టి పరిస్థితిలో అపూర్వను, చంద్రను, ఆ సూర్యగాని వదిలిపెట్టను. ఈ ఆకాష్ రూపంలో ఉండి వాళ్ళను చుక్కలు చూపించేదాకా వదిలిపెట్టను. అంటే బాబా, ఇప్పుడు నువ్వు ఆకాష్ కాదు. లేదు భూమి. అయినా ఈ భూమి ఆకాశం ఎలా ఎలా విడిచి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నావు? నువ్వు నా ప్రాణం. అలాంటి ప్రాణాన్ని నేను ఎలా వదిలేసి వెళ్ళిపోదాననుకుంటున్నావు? ఎన్ని రోజులు బావా, ఎన్ని రోజులు నరకం పడ్డానో తెలుసా? ఈ నరకం అసలు నాకు జన్మలకు ఇలాగే నరకం ఉంటానా? లేకపోతే ఒక్కొక్కసారి చచ్చిపోయి నీ దగ్గర రావాలనిపించింది. కానీ ఆ దేవుడు ఈరోజు ఇక నిన్ను ఒక రూపంలో మళ్ళీ నా దగ్గరికి చేర్చేలా చేశారు. ఒక్కటి చెప్తున్నాను, నేను మాత్రం ఆకాష్గానే నటిస్తాను. ఎందుకంటే కొన్ని సమస్యలకు అన్నిటికీ సమాధానం చెప్పే రోజు కాస్త ముందులో ఉంది. అన్ని సాక్ష్యాలు సేకరించి ఆ సూర్యగాన్ని, నన్ను చంపింది దాని వెనుకాలుంది ఈ నాటకం ఆడించిన వాళ్ళని అందరినీ బయటపెట్టడానికి నేను తెర ముందుగా ఆకాష్ రూపంలో వచ్చాను. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక ఎలా ఉన్నావో అలాగే ఉండు అని ఈ విధంగా అన్న తర్వాత, సరే బాబా. అయినా అసలు ఎంత సంతోషంగా తెలుసా, నా గుండె ఒక్కసారి భారం నుంచి దిగిపోయి నా ప్రాణం తిరిగి నాకు వచ్చినట్టుగా ఉంది బావా. అసలు చాలా చాలా సంతోషంగా ఉంది బావా.
అని చెప్పేసి భూమి ఇక ఈ విధంగా వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది. ఇక మరి ఈ ప్రేమ ఇంత దగ్గర చేసావు కదా, మరి ఏమీ లేదా? పో బావా, అసలు ఇలాంటి ప్రేమ దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదు. సరే వెళ్దామా అని చెప్పేసి ఈలోపు భూమి సంతోషంతో ఇంటికి వచ్చేస్తుంది. తన సంతోషాన్ని చూసి అపూర్వ, ఇదేంటి పొద్దున జరిగిన దానికి ఇది శోకం పెట్టి ఏడుస్తుందనుకుంటే సంతోషంగా నడుచుకుంటూ హ్యాపీగా వస్తుంది, అసలు ఏంటి అనే విధంగా ఆశ్చర్యపోయి ఇక భూమి రూమ్లోకి వెళ్ళేసరికి ఇక భూమి సంతోషంతో బావ వచ్చాడు అని చెప్పేసి హ్యాపీగా తనకు తను మనసులో అనుకుంటూ ఉంటుంది. దీని సంతోషం కారణం వెనకాల ఏ రహస్యం ఉంది, అసలు ఇప్పటికీ ఈ పాటికి అది ఇంట్లో శోకం పెట్టి ఏడుస్తుందనుకున్నా అని అనుకుంటుండగా ఈలోపు మీరా కేపీతో గొడవపడి చావడానికి నిర్ణయించుకున్న ప్రకారం